ఉంటుంది. ఎక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా ప్రిపేర్ చేసుకుందాం. 2 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి ఒక ఆనియన్ తీసుకుని చాప్ చేసి వేసుకున్నాము. ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక పచ్చిమిర్చి తీసుకుని ఫైన్గా చాప్ చేసుకున్నాను. ఇది కూడా ఇందులోకి వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు 1 స్పూన్ పసుపు వేసానండి. ఇది కూడా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు 1 టమాటో తీసుకొని చాప్ చేశానండి. ఇవి ఇందులోకి యాడ్ చేసుకోవాలి. సో టమాటోస్ సాఫ్ట్ అయ్యేంత వరకు దీన్ని కవర్ చేసి కాసేపు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 బాయిల్డ్ పొటాటోస్ తీసుకున్నానండి. ఇవి కొద్దిగా స్మాష్ చేసుకుందాం. మరీ సాఫ్ట్గా చేసుకోకూడదండి. కొద్దిగా ముక్కలుగా ఉంటే గ్రేవీ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియా పౌడర్ వేసి కొద్దిగా వాటర్ యాడ్ చేశాను. ఇప్పుడు ఇవన్నీ ఫ్రై చేసుకుందాం. 1 స్పూన్ గరం మసాలా యాడ్ చేశాను. మళ్ళీ అందులో మనం ఏం వేసామంటే కారం, ధనియా పౌడర్, గరం మసాలా, అంతే అండి. చాలా సింపుల్గా మనం ఈజీగా చేసుకోవచ్చు. ఆలు లేకపోయినా మీరు స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు కర్రీకి సరిపోయేంత వాటర్ యాడ్ చేసుకోవాలి. దానికి నేను 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేశానండి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేశానండి. ఇప్పుడు ఒక బౌల్లోకి 2 టేబుల్ స్పూన్స్ దాకా శనగపిండి తీసుకున్నానండి. కొద్దిగా వాటర్ యాడ్ చేసి లమ్స్ లేకుండా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి వాటర్ని ఎక్కువ యాడ్ చేసుకోవాలండి. పల్చగా తయారు చేసుకోవాలి మనం ఈ బ్యాటర్ని. ఇప్పుడు బాయిల్ అవుతున్న గ్రేవీలోకి మనం మిక్స్ చేసుకున్న శనగపిండిని యాడ్ చేసుకుందాం. లమ్స్ ఏమీ లేకుండా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలండి. ఈ గ్రేవీ 2 to 3 మినిట్స్ దాకా కుక్ చేసుకోవాలి. అంతే అండి. ఇప్పుడు గ్రేవీ బాగా బాయిల్ అవుతుంది కదా. ఫైనల్గా కొత్తిమీరని క్లీన్ చేసి చాప్ చేసి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుందాం. చూసారు కదా ఎంత సింపుల్గా మనం పూరీ గ్రేవీని ప్రిపేర్ చేసుకున్నాం. దీన్ని మనం చపాతీలో కానీ పూరీలో కానీ సర్వ్ చేసుకుంటే సైడ్ డిష్ లాగా చాలా టేస్టీగా ఉంటుంది. ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. అంతే అండి. మీరు కూడా దీన్ని ట్రై చేసి టేస్ట్ చూడండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.